హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము కూరగాయలు ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటి వుడెన్ చాపింగ్ బోర్డు వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అది వాడగా కొంతకాలానికి దాని మీద ఒక నల్లటి ఫంగస్ లాగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం కడిగేసి పక్కన పెట్టేసినట్లయితే అది ఎంతో కొంత నల్లగా మారిపోవటమే కాకుండా దాని మీద బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది కదా. అలాంటప్పుడు వుడెన్ చాపింగ్ బోర్డు అనేది నీట్గా ఉండడానికి, ఇంకా బ్యాక్టీరియా లేకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి. మీద ఇలాగా ఒక స్పూన్ ఉప్పు చల్లేసి, తర్వాత ఒక నిమ్మ చెక్కను తీసుకుని ఆ రసం అంతా పిండి, తర్వాత ఉప్పు ఇంకా ఆ నిమ్మ చెక్కతోనే గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దినట్లయితే బోర్డు మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటిది ఏదైనా సరే పూర్తిగా పోతుంది. అంటే దాని మీద ఉన్నటువంటి నలుపుతనం కూడా పూర్తిగా పోతుందండి. ఇలా రెండో వైపు కూడా మనం ఇలాగే ప్రెస్ చేస్తూ గట్టిగా రుద్దుకున్నట్లయితే మనకి రెండు వైపులా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత మనం కూరగాయలు కట్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. నిమ్మరసం ఉప్పు అనేది బ్యాక్టీరియాని పూర్తిగా పోగొడుతుంది. ఇలా రుద్దిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుని మనం ఒక గంట పాటు ఎండలో పెట్టుకుని వాడుకోవచ్చు. టిప్పు సూపర్గా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.